1 year దాటి దాన్ని వైసీపీ వాళ్ళు వెన్నుపోటు దినంగా ప్రకటించడం అసలు కరెక్ట్గా అసలు ఏం చేయట్లేదు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత. అందుకే వెన్నుపోటు దినంగా మేము అది మాట్లాడతాం. అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ చరిత్రలో 2024 ఎన్నికలకి అనేది ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం, ఒక అధ్యాయం కూడా ఉంటుందండి. ఎందుకంటే 2019 ఎన్నికల్లో ఇప్పటిదాకా ఏ పార్టీకి రానటువంటి ఒక భారీ మ్యాండేట్ 151 సీట్లతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చిన ప్రజలు 5 సంవత్సరాల వీళ్ళ విధ్వంసకర పాలన తర్వాత, అరాచక పాలన తర్వాత ప్రతి ఒక్క వర్గాన్ని, ప్రజల్ని కూడా ప్రతి ఒక్కరిని కూడా ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితుల్లో మరి విసుగెత్తిపోయినటువంటి ప్రజలు ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తగిన గుణపాఠం తెలియజేయాలని 175 స్థానాలకు 164 స్థానాలతో కుటుంబ ప్రభుత్వాన్ని అధికారంలో తీసుకురావటం అనేది నిజంగా చారిత్రాత్మకమైనటువంటి విజయం. తెలుగుదేశం పార్టీ 1982లో పెట్టిన తర్వాత 9 నెలల రికార్డు సమయంలో కూడా మాకు ఇంతటి విజయం రాలా. మరి తర్వాత 94లో కూడా ఒక భారీ విజయం వచ్చినప్పటికీ కూడా 93% స్ట్రైక్ రేట్ అనేది బహుశా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ చరిత్రలో మొదటిసారి. అటువంటి నేపథ్యాన్ని అంటే ప్రజలు ఒక గొప్ప మ్యాండేట్ ఇస్తే వీళ్ళు వెనుపోటు దినమని తెలుగుదేశాన్ని, జనసేన, బీజేపీనో కించపరచట్లా, ప్రజల్ని కించపరుస్తా ఉన్నారు. అంటే ప్రజలు కూడా అర్థం చేసుకుంటా ఉన్నారు ఎటువంటి నాయకత్వాన్ని మనం 2019లో మనం తీసుకోవడం జరిగింది. అంటే వీళ్ళు ఇంకా ఇంత ఓడిపోయిన తర్వాత 11 స్థానాలకు పరిమితం అయిన తర్వాత కూడా వీళ్ళు మారకపోవడాన్ని ప్రజలు కూడా అర్థం చేసుకుంటా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. జగన్మోహన్ రెడ్డి గతంలో ఒక ఛాన్స్ అడిగాడు, ఒక ఛాన్స్ ప్రజలు ఇచ్చారు. ఇతను అన్ఫిట్ అనేది ప్రజలు నిర్ణయించుకున్నారు. కాబట్టి ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా మళ్ళీ అవకాశం ఇచ్చే పరిస్థితి కూడా ఉండదని ప్రజలందరూ కూడా భావిస్తూ ఉన్నారు. అంటే ఇప్పుడు లా అండ్ ఆర్డర్ సరిగ్గా లేదు, సామాన్యుల ప్రజల్ని, దళితుల్ని పోలీసులు కిరాతకు పడుతున్నారు, ఏదైనా తప్పులుంటే అంటే ఒకటండి, జగన్మోహన్ రెడ్డి లాగా మాస్క్ అడిగినందుకు మేము ఎవరిని చంపేయలేదు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మద్యం బాగాలేదని చెప్పిన ఒక యువకుడిని తెల్లారేసరికి ఉరేసుకునేట్టు మేము చేయలేదు. ఒక మహిళని పొలం పనులు చేసుకుంటామంటే ట్రాక్టర్ పెట్టి మేము తొక్కిచ్చేయలేదు. మేము ఏం చేసాం, సంఘ విద్రోహక శక్తుల్ని ప్రజలకు కూడా ఒక నమ్మకం కలగాలి పోలీసులు అంటే అని ఒక కారణంతో సంఘ విద్రోహ శక్తులుగా ఉన్నటువంటి వాళ్ళని మేము ఆనాడు ఒక కఠినమైనటువంటి ట్రీట్మెంట్ ఇవ్వాలని పోలీసు యంత్రాంగం కూడా భావించింది. ప్రజలందరూ కూడా సమర్థిస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి వెళ్ళి వాళ్ళని పరామర్శిస్తా అంటే మేమే ఆశ్చర్యపోవట్లా. ఎందుకంటే ఒక గూటి పక్షులన్నీ ఒక చోటకే చేరుతాయి, దొంగల దగ్గరికి చేరుతారు. కాబట్టి మేము అదే అనుకుంటా ఉన్నాం. దీనికి ఇంకొక ఉదాహరణ ఏంటంటే గాలి జనార్దన్ రెడ్డి అనే ఒక ఆర్థిక ఉగ్రవాదిని జగన్మోహన్ రెడ్డి గతంలో రాజశేఖర రెడ్డి గారు ప్రోత్సహించినటువంటి పరిస్థితి మనం చూసాం. 2009 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయిన తర్వాత గాలి జనార్దన్ రెడ్డి బళ్ళారి నుంచి హైదరాబాద్ హెలికాప్టర్లో వచ్చి ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు నాయుడు గారిని ఇష్టానుసారంగా విమర్శించి తర్వాత జగన్మోహన్ రెడ్డి నాకు దేవుడిచ్చిన తమ్ముడు, రాజశేఖర రెడ్డి మహానాయకుడు అని పోయాడు. ఈరోజు గాలి జనార్దన్ రెడ్డి ఎక్కడ ఉన్నాడు, జైల్లో ఉన్నాడు. కాబట్టి మేము జగన్మోహన్ రెడ్డి గారు సలహా ఇస్తాను, నువ్వు కూడా వెళ్ళి ఒకసారి మీ చిరకాల మిత్రుడు గాలి జనార్దన్ రెడ్డిని పరామర్శించి ఆ జైల్లో ఉన్నటువంటి సౌకర్యాలన్నీ కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే త్వరలో నువ్వు కూడా వెళ్తావు కదా, మరి అక్కడ పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, మరి అక్కడ మళ్ళీ వెళ్తే నువ్వు ఇమ్మడగలవా లేదా అనేది నువ్వు కూడా అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. మద్య కుంభకోణంలో ఎటువంటి తప్పు జరగలేదు, గవర్నమెంట్కి ఆదాయం తీసుకొచ్చు మద్యం మీద. అంటే ఒకటండి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ చూస్తే మన ఒకటి స్పష్టంగా అర్థం అవుతా ఉంది, ఆయన కంఠంలో భయం కనబడతా ఉంది. మరి 3,000 కోట్లు ప్రజాధనాన్ని బొక్కేసినటువంటి వ్యక్తులు, గతంలో ఆర్థిక నేరం చేసినటువంటి వ్యక్తులు ఈరోజు బెయిల్ మీద మళ్ళీ ఆర్థిక నేరం చేశారు. ఈ ఒక్క క్లాస్ చాలు సుప్రీంకోర్టు ఈ లాంగ్ స్టాండింగ్ బెయిల్స్ అన్ని రద్దు చేయడానికి. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2 ఏంటి, ప్రెస్ మీట్ లో ఆయన ఇంకో మాట కూడా తెలియజేసేటువంటి పరిస్థితి ఉంది. చంద్రబాబు నాయుడు గారే కొన్ని మద్యం కంపెనీలకు లైసెన్స్లు ఇచ్చారు, వాటిని ఇప్పుడు మాకు పులుగుతా ఉన్నారని ఒక మాట మాట్లాడినా దానికి కూడా మేము చెప్తాం, నిజంగా చంద్రబాబు నాయుడు గారే పర్మిషన్లు ఇచ్చుంటే 5 సంవత్సరాల కాలంలో నువ్వేం చేసావా, అవన్నీ రద్దు ఎందుకు చేయలేదు, వాటి మీద కేసు ఎందుకు పెట్టలేదు, వాటిని ఎందుకు క్లోజ్ చేయలేదు, వాటికి ఎందుకు నువ్వు అంటే కమిషన్లకు కక్కుతున్నట్టు నువ్వు కూడా వాటిని సమర్థించావా. కాబట్టి ఇన్ని ప్రశ్నలన్నీ కూడా ప్రజల మధ్యలో మెదులుతా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇతను డొల్లతనం అంతా కూడా బయటపడతా ఉంది. రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెంచలగూడనా, చర్లపల్లి లేదా వీటన్నిటికంటే ఈయన ఇంకా స్థాయి చాలా పెద్దది, మాజీ ముఖ్యమంత్రి స్థాయి. కాబట్టి తీహారా అనేది నిర్ణయించుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నేను ఇచ్చిన పథకానికి నన్ను సన్మానించాల్సింది గతంలో మేము చేశారు కదా 11 సీట్లతో భారీ సన్మానం. ఇతను ఇచ్చినటువంటి పథకాలంటే ఏం చేశాడు, ఒక జేబులోంచి తీసి ఇంకో జేబులో పెట్టాడు. ప్రజల డబ్బు ప్రజలకే ఇచ్చాడు. నీ సొంత ఆస్తులో ఇచ్చావా? ఎవరు జేబులో డబ్బులు ఇవ్వరండి. కానీ ప్రభుత్వానికి సంపద సృష్టించి నువ్వు పంచిపెడితే అది సంక్షేమం. ఇంకొకటి కూడా తెలియజేస్తా ఉన్నారు, ఈరోజు పంచిపెట్టి జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తాడు, పేదలకు అండగా ఉన్నానన్న. ఎట్లా అండగా ఉన్నావు? పేదల సొమ్ముని
ఒక పక్కన ముక్కుబిండి వసూలు చేస్తూ మళ్ళీ వాళ్ళకి ఇచ్చిన అండగా ఉన్నావు. అంటే ఇక్కడ ఇంకోటి మనం స్పష్టంగా అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటి, ఈరోజు P4 కాన్సెప్ట్ ద్వారా చంద్రబాబు నాయుడు గారు ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమాన్ని తీసుకొస్తా ఉన్నారు. P4 ద్వారా ఒక కుటుంబాన్ని ఎంపిక చేసుకుని వారు సర్వతోముఖాభివృద్ధి చెందాలి, ఖచ్చితంగా వారు రాబోయే రోజుల్లో పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి, లక్షల రూపాయలు కుదిరితే కోట్ల రూపాయలు సంపాదించాలని మా నాయకుడు భావిస్తా ఉంటే, కాదు నేను ఇచ్చే 5,000 10,000 ఎంగిలి మెతుకులే తినాలని జగన్మోహన్ రెడ్డి భావిస్తా ఉన్నాడు. అంటే అతని స్థాయి అంతవరకే పరిమితం అవుతుంది. చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ప్రపంచవ్యాప్తంగా ఒక గుర్తింపు ఉన్నటువంటి నాయకుడు కాబట్టి తెలుగు వాళ్ళందరూ కూడా ప్రపంచవ్యాప్తంగా ఎదగాలి, దీంట్లో కులమత భేదాలు ఉండకూడదు, అందరూ కూడా సామాజికంగా ఆర్థికంగా ముందుకు రావాలి అని ఒక ఆలోచన చేశాడు. అంటే దాన్ని తప్పుపడతా ఉన్నామంటే తన మెంటల్ స్టేటస్ ఎంత దిగజారిపోయిందో మనం అర్థం చేసుకోవచ్చు. ప్రజలు ఇంకా చాలా తెలివిగలాలి కాబట్టి ప్రజలు బాగా అర్థం చేసుకున్నారు కాబట్టి 11 సీట్లతో భారీ సన్మానం చేశారు జగన్మోహన్ రెడ్డికి అని తెలియజేస్తాం. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రతిసారి మొన్నటి అధికారులు వదలను అన్నాడు, ఒక్కసారి మళ్ళీ రెండోసారి కూడా వదలనేను, వదలకపోతే గట్టిగా పట్టుకుని వాటేసుకోవాలి ఎవడు కాదన్నాడు. అంటే ఒకటి చూపిస్తాను పెద్ద అంటే ఒకటి 2.2 అని ఏదో చెప్తా ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి 1.2 అంటేనే తీసుకొచ్చి 11 సీట్లు పడేశారు. ఇక 2. ఇంకా సిగ్గు లేకుండా 2.1 అని చెప్తా ఉంటాం అనేది నిజంగా హాస్యాస్పదం. ఈసారి ఖచ్చితంగా సింగిల్ డిజిట్ పడిపోతా ఉంటాం. గతంలో పవన్ కళ్యాణ్ గారిని వెటకారం చేసినట్టు రేపు ఖచ్చితంగా 2029 జరగబోతా ఉంది. ఇది జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడో గెలవడో కూడా తెలియనటువంటి పరిస్థితి. ఇంకొకళ్ళు ఎవరన్నా గెలిస్తే అప్పుడు చెప్తాం జగన్మోహన్ రెడ్డి కూడా కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అని మేము కూడా అంటాం. కాబట్టి ఒకటి జగన్మోహన్ రెడ్డి కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వీళ్ళు చేస్తా ఉన్నటువంటి నిరసన కార్యక్రమాల్లో పసలేదు. ఈ రాష్ట్రంలో ఎక్కడైనా సమస్యలు ఉన్నాయి అంటే ఎక్కడ కనబడతలా. కాబట్టి వీళ్ళు నేను వెన్నుపోటు దినం ప్రకటించేయండి. జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు వచ్చి పాల్గొనలేదు? పాల్గొంటే జనాలు ఖచ్చితంగా చెప్పులు ఇసిరేస్తారనో, లేదంటే తిడతారనో, లేదంటే అసహించుకుంటారని ఆయనకు తెలుసు. కాబట్టి ఆయన రాలేదు. అంటే ఇక్కడే అర్థమవుతా ఉంది ఇందులో ఏమాత్రం పస లేకుండా ఇటువంటి నిరసన కార్యక్రమాలు చేసి ఏదో రాజకీయ ఉనికి కోసం, రాజకీయ స్వప్రయోజనం కోసం చేస్తే ప్రజలు ఎవరు కూడా చూస్తా ఊరుకునే పరిస్థితి లేదు. ఇంకోటి కూడా చెప్తా ఉన్నారు, రెడ్ బుక్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. సందర్భంగా మేము చెప్తా ఉన్నాం, లోకేష్ గారు పాదయాత్ర చేస్తూ ప్రతి మీటింగ్ లో కూడా రెడ్ బుక్ చూపించి రాజ్యాంగాన్ని అలాగే శాసనాలను ఉల్లంఘించిన అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ ఖచ్చితంగా శిక్షింపబడతారని ప్రతి సభలో ఆయన చెప్పినటువంటి పరిస్థితి ఉంది. దాన్ని ప్రజలందరూ కూడా ఆమోదించారు కాబట్టి మేము గెలిచాం. అంటే రెడ్ బుక్ కి ప్రజా మద్దతు ఉంది. రాజారెడ్డి రాజ్యాంగం మేము కూడా చెప్పాం నాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు. 200కు పైగా చట్ట వ్యతిరేక జీవోలను హైకోర్టులు కొట్టేస్తే దాన్ని కోర్టు చేస్తూ మేము చెప్పాం ఈరోజు రాజారెడ్డి రాజ్యాంగం నడుస్తూ ఉంది, అందరిని ఇబ్బంది పెడతారు. ప్రజలు దాన్ని కూడా సమర్థించారు. ప్రజలు రాజారెడ్డి రాజ్యాంగం రాష్ట్రంలో వద్దు అనుకున్నారు కాబట్టి వీళ్ళని అధికారులను తీసేశారు. అంటే రెడ్ బుక్ పూర్తిగా ప్రజా మద్దతు ఉంది. రెడ్ బుక్ ప్రకారం జరిగే ప్రతి కార్యక్రమాన్ని ప్రజలు హర్షిస్తాను. ఇంకా పైపు చేయంటే ప్రజలందరూ కూడా ఇంకా గట్టిగా కోరుతా ఉన్నారు, మీరు ఇంకా చాలా మందిని అరెస్ట్ చేయలేదు, తప్పులు చేశారు, వీళ్ళు భూ కబ్జాదారులు, అట్లాగే మర్డర్లు చేసి కూనీలు చేసినటువంటి వీళ్ళందరినీ కూడా ఇంకా మీరు బయట ఎందుకు తిరగేస్తా ఉన్నారని ప్రజలు అడిగే పరిస్థితి ఉంది. కాబట్టి ఖచ్చితంగా ప్రతిదానికి కూడా సమాధానం చెప్పే రోజు వస్తుంది. ఎవరు చేసిన పాపాలు వాళ్ళు ఖచ్చితంగా వెంటాడతాయి.